సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించు. దేవుని స్తుతిస్తాం. దేవా నీకు వందనాలయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి దేవా నీకు వందనాలయ్యా. యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో గడిచిన దినమంతయు నాయన తండ్రి రాయా రాత్రి అంతయు నీ సన్నిధి నుంచినందుకు నీకు స్తోత్రం, నీకు వందనాలు. ఇదిగో ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధానానికి వస్తున్నాం ప్రభా. ఇదిగో నీ సింహాసనం ఎదుకు వస్తున్నాం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి ఈ స్థలమంతా నీ రక్తంతో ముద్రిస్తున్నాం ప్రభా. నేను ఆరాధిస్తున్నప్పుడు ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధి నీ కాపుదల మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ప్రభా ఏకాత్మను ఏకస్వరమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. నీ దాసుని కూడా ప్రభా నీ చేతులకు సమర్పిస్తున్నాం. నీ రక్తంతో ముద్రిస్తున్నాం. నీ వాక్యం ద్వారా ఇదిగో మాతో మా అందరితో నాయన తండ్రి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ముందున్న సమయం అంతా మీ చేతులకు సమర్పిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
నజరేతు పట్నాన నాకు మలే ధరణిలో యోసేపు మరియమ్మ నాకు మలే ధరణిలో నజరేతు పట్నాన నాకు మలే ధరణిలో యోసేపు మరియమ్మ నాకు మలే ధరణిలో హల్లెలూయా 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 చూచినాము స్వామి యేసునాథుని ప్రేమను చూచినాము స్వామి యేసునాథుని ప్రేమ ముక్తి వచ్చినాము మామలపులరగా ప్రేమ ముక్తి వచ్చినాము మామలపులరగా ప్రేమలేని పురములో నదీద కడియ మరియకు ప్రేమలేని పురములో నదీద కడియ మరియకు పేదదాసు రూపుదాల్చి వెలిసె పశుల పాకలో పేదదాసు రూపుదాల్చి వెలిసె పశుల పాకలో పేదవడ్డవారి కన్యా మరియమ్మ ప్రేమగల యేసు తల్లి మరియమ్మ ప్రేమగల యేసు తల్లి పేరెళ్ళిన దేవదేవుడే యేసయ్య ప్రేమగల అవతారం పేరెళ్ళిన దేవదేవుడే యేసయ్య ప్రేమగల అవతారం స్వర్గద్వారాలు తెరచిరి యేసయ్య స్వర్గరాజు పుట్టగానే యేసయ్య స్వర్గరాజు పుట్టగానే సరుగురాజు వచ్చి యేసయ్య చక్కని పాటలు పాడి సరుగురాజు వచ్చి యేసయ్య చక్కని పాటలు పాడి పోయే దారిలో యెరూషలేము ఉంటాడా పోయే దారిలో యెరూషలేము ఉంటాడా అచ్చమల్లె పూల తోట యేసయ్య అచ్చమల్లె పూల తోట యేసయ్య దొడ్డు బైబిలు దోసెట్లో పెట్టుకొని దొడ్డు బైబిలు దోసెట్లో పెట్టుకొని దూరంలో బయలుదేరారే యేసయ్య దోషములను బాపినారే యేసయ్య దూరంలో బయలుదేరారే యేసయ్య దోషములను బాపినారే యేసయ్య పోయే దారిలో యెరూషలేము ఉంటాడా పోయే దారిలో యెరూషలేము పోయే దారిలో యెరూషలేము అచ్చమల్లె పూల తోట యేసయ్య అచ్చమల్లె పూల తోట అచ్చమల్లె పూల తోట యేసయ్య పదరా పోదామురన్న పదరా పోదామురన్న పదరా పోదామురన్న పదరా పోదామురన్న ఎవరు యేసయ్య హల్లెలూయా 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 సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా చెప్తాను సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా 10,000లో పదివేలలో నీవు అతి సుందరుడా నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలో
నీ మాటలు నా నోట్లో ఉంచమని కోరుతున్నాను. వింటున్న ప్రతి వారు, చూస్తున్న ప్రతి వారు, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు దీవించబడుదురుగాక. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ఆదివారం ఆరాధనకి మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. వి ఇన్వైట్ యు ఆల్ ఫర్ ది సండే లైవ్ వర్షిప్. మీ అందరికి కూడా ఈ ఆదివారం ఆరాధన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, బలమైన సాక్ష్యముల ద్వారా మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడుతున్నారని మేము నమ్ముతున్నాం. మనం క్రిస్మస్ ఈ యొక్క పండుగ సందర్భంగా మనం డిసెంబర్ మాసంలోకి మనం అడుగుపెట్టాం. నాకు తెలుసు చాలామంది ఈసారి క్రిస్మస్ని ఎలా జరుపుకోవాలి, ఎక్కడ బట్టలు కొనాలి, డబ్బులు సమకూర్చుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా పిండి వంటలు ఏం చేసుకోవాలని ఆలోచించి ప్లాన్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ అన్నిటికంటే ముందుగా ఈ క్రిస్మస్ జరుపుకోబోతుండగా ఈరోజు ఈ వాక్య పరిచర్య ద్వారా, ఈ వాక్యం ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. టుడే as we are in the month of December, we are going to celebrate this great festival of Christmas. And as we celebrate Christmas, let's prepare our hearts to receive the Savior into our hearts. ఆ రక్షకుణ్ణి మన హృదయంలో మనం పొందుకునే విధంగా ఈరోజు మనం ప్రయాసపడడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యంలోకి వెళ్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు వాక్యాన్ని చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనాన్ని వాక్యంలో చూద్దాం దయచేసి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఆ. పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు మనకొక రక్షకుడు పుట్టాడు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని రాయబడి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యంలో మనం గ్రహిస్తే రక్షకుడు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? దావీదు పట్టణంలో పుట్టాడు. మరి దావీదు పట్టణము ఏది అంటే బెత్లెహేము నగరము, బెత్లెహేము పట్టణము. మరి నజరేత్లో ఉన్న యోసేపు, మరియా వీళ్ళిద్దరూ కూడా నజరేత్లో ఉన్నవారు. మరి బెత్లెహేము దావీదు పట్టణానికి ఎలా వచ్చారు అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆ కాలంలో సీజర్ అగస్టస్ అని ఈ రోమా చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలిస్తున్నప్పుడు ఆయన ఆ యొక్క మన భాషలో చెప్పాలంటే జనాభా లెక్కలు రోమా యొక్క చక్రవర్తులందరూ కూడా రోమా ప్రభుత్వము ప్రతి 14 సంవత్సరాలకు ఒక్కసారి ఈ యొక్క జనాభా లెక్కలని సేకరించే విషయంలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. అయితే ఈ సమయంలో వాళ్ళు ఆ యొక్క జనాభా లెక్కలో వాళ్ళ యొక్క పేరుని నమోదు చేసుకోవడానికి యోసేపు గారు ఆ యొక్క బెత్లెహేము పట్టణానికి చెందినవారు కాబట్టి ఆయన నజరేత్లో నివసిస్తున్నప్పటికీ ఆయన నిండు చూలాలుగా ఉన్న ఆ మరియ తల్లిని తీసుకొని ఆయన బెత్లెహేము పట్టణానికి వస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే సీజర్ అగస్టస్ అనే ఈ రోమా చక్రవర్తి పరిపాలిస్తున్నప్పటికీ దేవుడు ఆయన సంపూర్ణంగా ఆధీనంలో ఉన్నాడు అనే విషయాన్ని చెప్పొచ్చు. ఈవెన్ దో దట్ కింగ్ వాజ్ రూలింగ్ దట్ సిటీ, బట్ గాడ్ వాజ్ ఇన్ టోటల్ కంట్రోల్. ఎందుకంటే దేవుని ప్రవచనము నెరవేరాలి కాబట్టి యోసేపు మరియలు ఇద్దరు కూడా వాళ్ళు దావీదు పట్టణమైన బెత్లెహేము నగరానికి వాళ్ళు వచ్చినట్లుగా మనము బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ మాట ఒక్కసారి బైబిల్లో చూద్దాం. వాళ్ళు ఎందుకు వచ్చారనే మాట రాయబడింది. ఆ లూకాసు వార్త 2వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 4, 5 వచనాలను చూద్దాం దయచేసి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని
బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. చూడండి, ఆ దావీదు ఊరికి ఎందుకు వస్తున్నారో అక్కడ రాయబడింది. దేవుని ప్రవచనం నెరవేరాలి కాబట్టి వాళ్ళు అక్కడ బెత్లెహేము నగరానికి వస్తూ ఉన్నారు. దాని తర్వాత మనం ఇదే ప్రవచనము మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఆ ప్రవచనం నెరవేర్పులోకి వచ్చినట్లుగా కూడా మనము బైబిల్లో చూస్తున్నాం. చూడండి, దాని తర్వాత ఎక్కడ ఈ యొక్క దూత సందేశం తీసుకొని వస్తుంది, దేవదూత ఎక్కడ ఎవరికి ఆ సందేశాన్ని తీసుకొని వస్తుంది అని మన బైబిల్లో చూస్తే గొర్రెల కాపరులకి ఆ యొక్క సందేశాన్ని తీసుకొని వస్తుంది. ఆ గొర్రెల కాపరులు ఆ రాత్రి వేళ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. ఈ రెండిటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ గొర్రెల కాపరులు మనం చూసినట్లయితే యేసయ్య యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేనే నిజమైన కాపరిని అనే మాటను అన్నాడు. దాని తర్వాత గొర్రెలు మనం చూస్తే ఆ యొక్క ఈ లోక పాప పరిహారార్థానికి ఆయన బలిగా అర్పించబడ్డ లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్లగా యేసుప్రభు సంబోధిస్తూ ఉన్నాడు. చూడండి, ఆ రెండింటికి చాలా ప్రాముఖ్యత ఉంది. అక్కడ ఎప్పుడైతే దేవదూత వచ్చి ఈ యొక్క సందేశాన్ని చెప్తూ ఉందో వెంటనే దేవుని మహిమ అక్కడికి వచ్చినట్లుగా మనకు రాయబడింది. లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాటని మనం చదువుకున్నాం. గాడ్స్ గ్లోరీ హ్యాస్ డిసెండెడ్ ఇన్ దట్ ప్లేస్. దేవుని మహిమ అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ దేవుని మహిమ గురించి మనం ఆలోచిస్తే ఎదోము తోటలో దేవుని మహిమ, ఆ మహిమలో ఆదాము ఏవా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ మహిమనే మళ్ళీ సినాయి కొండ మీదకి ఆ మహిమ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దాని తర్వాత ఆ దేవుని మహిమ దేవుని మందసములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత ఎప్పుడైతే సొలొమోను మహారాజు ఆయన ఆ యొక్క యెరూషలేము దేవాలయం కట్టాడో దేవుని మహిమ అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ రక్షకుడు ఈ లోకంలో జన్మించే సందర్భంలో, రక్షకుడు ఈ లోకంలో జన్మిస్తున్న సందర్భంలో ఆ దేవుని మహిమ తిరిగి మళ్ళీ ఈ లోకానికి వచ్చినట్లుగా ఆ యొక్క దేవదూత ప్రకటించినప్పుడే దేవుని మహిమ ఈ భూమి మీదకి వచ్చినట్లుగా అక్కడ మనం చదువుతున్నాం. ఆ దేవుని మహిమ ఎలా వచ్చింది అంటే చూడండి, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే శరీరధారి అయి మన మధ్యలో నివసించటానికి వచ్చినని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనము వాక్యాన్ని చదువుతున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు అదే మహిమని, యేసయ్య పొందుకున్న ఆ మహిమని, యేసయ్య కలిగి ఉన్న ఆ మహిమని నీకు నాకు పరిశుద్ధాత్ముని రూపంలో మనకి ఆ మహిమని ఇస్తున్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీ రక్షకుడు ఈ భూలోకానికి వచ్చి ఆయన ఆ మహిమను తీసుకొచ్చి ఆ మహిమని మనందరితో కూడా పంచుకున్నట్లుగా మనము బైబిల్లో చదువుతా ఉన్నాం. ఎస్, టుడే వి షేర్ ఇన్ దట్ గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మహిమా స్వరూపుడుగా ఆయన వచ్చాడు. అందుకే అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు ఆ మహిమా స్వరూపుడు చేసినట్లుగా, ఆ యేసుక్రీస్తు రక్షకుడు చేసినట్లుగా మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. మంచిది, మనం కొంచెం ముందుకెళ్దాం. ఈరోజు ఎందుకు రక్షకుడు అవసరం, రక్షకుడు అంటే ఏంటి, 2000 సంవత్సరాల క్రితం రక్షకుడు ఈ భూలోకానికి రావలసిన అవసరం ఏముంది అనే విషయాన్ని మనం గమనిద్దాం. బెత్లెహేము దావీదు పట్టణమున రక్షకుడు మన కోసము పుట్టెను. చూడండి, పాత నిబంధన కాలంలో యావే దేవుడు ఆయన అనేక సందర్భాల్లో రక్షించాడు తన ప్రజల్ని. వేరువేరు ఇరుకులలో, వేరువేరు ఇబ్బందులలో, వేరువేరు సందర్భాలలో యావే దేవుడు తన ప్రజల్ని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. కొన్ని వచనాలు పాత నిబంధనలో చూద్దాం. ఎక్కడెక్కడ తన ప్రజలని ఏ ఏ సందర్భాల్లో యావే దేవుడు తన ప్రజల్ని రక్షించాడో ఒకసారి మన పాత నిబంధనలో కొన్ని వచనాలని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 30వ వచనంలో యావే దేవుడు ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ ఐగుప్తీయుల నుంచి వాళ్ళని రక్షించినట్లుగా అక్కడ మనకు వాక్యంలో చదువుతున్నాం. ఒకసారి ఆ మాటను చదువుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 30వ వచనం. ఆ దినమున
యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించెను. ఇజ్రాయేలీలను యెహోవా రక్షించను అనే మాట మీకు చెప్తున్నాను. హీబ్రూ పదంలో ఈ యేసు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే పాత నిబంధనలో యెహోషువ అంటారు. ఆ యావే దేవుడు రక్షకుడిగా ఆ యొక్క పాత నిబంధనలో ఉంటూ ఉన్నాడు. యేషువా అనే పేరు నుంచి యేసు అనే పేరు వచ్చింది. ఈ యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఈ పాత నిబంధనలో ఇంకొక 2-3 వచనాలను చదువుకుందాం. పాత నిబంధనలో దేవుడు ఎక్కడెక్కడ తన ప్రజల్ని కాపాడాడో చూద్దాం. మొదటి సాముయేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో ఫిలిష్తీయుల నుంచి దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ మందసం పెట్టి తీసుకొచ్చినప్పుడు వాళ్ళని కాపాడినట్లుగా మనం అక్కడ చదువుతున్నాం. మొదటి సాముయేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనాన్ని మన బైబిల్లో నుంచి చూద్దాం. కాబట్టి జనులు ఆ. పాలెములోనికి తిరిగి రాగా ఆ. ఇశ్రాయేలుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? సీలోహులో నున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందుము రండి. అది మన మధ్య నుండిన ఎడల ఆ యెహోవా మందసం పెట్టే మన మధ్యలో ఉన్న ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించును. ఆ యొక్క మందసం పెట్టే దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉండిందండి. ఎక్కడైతే మందసం పెట్టే ఉండిందో అక్కడ దేవుడి సన్నిధి ఉండింది. ఎక్కడ దేవుడి సన్నిధి ఉండిందో తన ప్రజల్ని దేవుడు రక్షకుడిగా కాపాడుతూ ఉండేవాడు. ఇంకొక వచనం బైబిల్లో చూద్దాం. దావీదు రాస్తున్నాడు. 2వ సాముయేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. 2వ సాముయేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. నా సేవకుడైన దావీదు చేత ఆ. నా జనులకు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చి ఉన్నాడు గనక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను. యెహోవా దావీదు చెప్తున్నాడు, దావీదు నా సేవకుడైన దావీదుని ఆ యొక్క ఫిలిష్తీయుల చేతిలోంచి దేవుడు రక్షిస్తాడు అనే మాట కనబడుతుంది. 2-3 మాటలు మనం చూస్తున్నాం. రక్షకుడు ఎప్పుడు కూడా మనల్ని కాపాడేవాడిగా ఉంటాడు. ఎప్పుడు కూడా. నేను ఒకసారి 2005వ సంవత్సరంలో నేను బెంగళూరు వెళ్ళి తిరిగి ఒక ప్రార్థనా కూటాన్ని ఆ కూటంలో నేను పాల్గొని నేను తిరిగి వస్తున్నాను. 5గురము కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ కారులో తిరిగి ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా మా కారు నడిపే అతను ఆయన స్టీరింగ్ పట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. రాత్రంతా ఆ యొక్క కారు నడిపి అలసిపోయాడేమో, స్టీరింగ్ పట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఇక లారీ దగ్గరగా ఉంది. ఎడం వైపు వెళ్ళాల్సిన మా కారు కుడివైపు వెళ్తా ఉంది. లారీ ముందు నుంచి వస్తూ ఉంది. వెంటనే ఆయన పక్కనున్న ఆయన లేపి బాబు నీ కారు కుడివైపున పోతా ఉంది, నీ ముందు లారీ ఉందని గట్టిగా కేక వేశాడు. ఆయన లేచి చూచి ఆయన వెంటనే ఆ స్టీరింగ్ బలంగా ఆయన మళ్ళీ ఎడం వైపు తిప్పాడు. ఆ తిప్పినప్పుడు వెనక ఆయన మాకు ఆ కారుకి అందరికీ తెలుసు 4 టైర్లు ఉంటాయి. ఇక ఒక టైర్ కారు నుంచి వెళ్ళిపోయింది. ఆ కారు ఇప్పుడు 3 చక్రాల మీదే ప్రయాణం చేస్తూ ఉంది. 3 టైర్ల మీదే ప్రయాణం చేస్తూ ఉంది. 3 టైర్ల మీద కారు నడవదు కాబట్టి అది పల్టీలు కొడతా పోయింది. ఒక 4-5 పల్టీలు కొట్టిన తర్వాత మేము పెద్ద గుంతలో మేము పడిపోయాం. రోడ్డు మీద ఎవరు కూడా ఆ ఘోర ప్రమాదాన్ని చూసిన ఎవరు కూడా, రోడ్డు మీద ప్రయాణం చేసి ఎవరు కూడా మా దగ్గరికి రావడానికి వాళ్ళు సాహసం చేయలేదు. వాళ్ళు నిశ్చయంగా ఒకటి ఏమనుకున్నారంటే అందరూ చనిపోయి ఉంటారనే నిశ్చయతతో ఎవరు కూడా ధైర్యం చేయలేదు అక్కడికి వచ్చి మాకు సాయం చేయడానికి. కానీ దేవుడికి స్తోత్రం, ఆ రోజు ఎవరికి ఏం కాకుండా ఆ ఘోర ప్రమాదమైన యాక్సిడెంట్ నుంచి మేమందరం కూడా బయటపడ్డాం. సురక్షితంగా దెబ్బలు కూడా తగలకుండా కారు మొత్తము డ్యామేజ్ అయింది, నాశనమైంది. కానీ మా 5గురిని దేవుడు కాపాడాడు సురక్షితంగా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది 2020వ సంవత్సరం. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను, ఒకవేళ నా రక్షకుడు ఆ రోజు నన్ను రక్షించకపోయింటే ఈరోజు నేను ఈ ఊపిరి తీసుకొని ఇలా ఉండేవాని కాదు కదా అని అనేక మార్లు నేను తలుచుకుంటూ ఉంటాను. అవునండి, మన రక్షకుడు
మన శత్రువుల నుంచి మాత్రమే కాపాడేవాడు కాదు, మన రక్షకుడు మన ఆపదల నుంచి కాపాడేవాడిగా ఉంటాడు. అదే 2003 సంవత్సరంలో నా భార్య హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా అడ్మిట్ అయినప్పుడు డాక్టర్లు చాలా స్పష్టంగా చెప్పారు, మేము డాక్టర్లుగా అన్ని ప్రయత్నాలు చేశాం, ఈమె బ్రతుకుతుందో లేదో ఇక దేవుడి చేతుల్లోనే ఉందని వాళ్ళు చేతులు ఎత్తేశారు. హైదరాబాద్ సిటీలో వాళ్ళు మంచి డాక్టర్లు, వాళ్ళు చాలా పేరు మోసిన డాక్టర్లు, సుమారు 5 మంది డాక్టర్లు వాళ్ళు ఆమెను చూసి, ఆమె ఉన్న పరిస్థితిని చూసి, ఈమె బ్రతుకుతే అది దేవుడి వల్లనే మాత్రమే బ్రతకాలి, ఇక మందుల వల్ల బ్రతికే ఛాన్స్ లేదు అని అన్నారు. కానీ దేవుడికి స్తోత్రం, మన రక్షకుడు మళ్ళీ ఆమెకి ఆ స్థితిలో నుంచి ఆమెకి ప్రాణం పోసి మళ్ళీ ఆమెని రక్షించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన రక్షకుడు మరణ సమయంలో ఉన్నప్పటికీ, డాక్టర్లు చెయ్యెత్తేసినప్పటికీ, డాక్టర్లు అసాధ్యమని చెప్పినప్పటికీ, మన రక్షకుడైన క్రీస్తు మనల్ని కాపాడుకోగల సమర్థుడు అనే విషయాన్ని చెప్తున్నా. మన ఆపదల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో మనల్ని కాపాడగల సమర్థుడు అనే విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. రక్షకుడు ఇంకా మనకి ఎలా మనకు సాయం చేస్తాడో ఇంకా కొన్ని వచనాలు కీర్తనలో మనం చదువుదాం. కీర్తన 18:27 వచనాన్ని చూద్దాం. బుక్ ఆఫ్ సామ్స్ కీర్తన 18:27 వచనం చూద్దాం. మనము శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించేవాడిగా ఉంటాడు. గాడ్ సేవ్స్ us when we are afflicted అనే మాట అక్కడ మనం చదువుతూ ఉన్నాం. శ్రమపడు వారిని నీవు రక్షించదవు. శ్రమపడే వారిని దేవుడు రక్షించేవాడిగా ఉంటాడు. నువ్వు శ్రమల్లో ఉన్నావా? నువ్వు బాధల్లో ఉన్నావా? దావీదు పట్టణమున రక్షకుడు జన్మించాడు. ఆ రక్షకుడు శ్రమల్లో ఉన్న వాళ్ళని కాపాడేవాడిగా ఉంటాడు. ఈ మధ్యకాలంలో చాలామంది నిరుత్సాహంలో ఉన్నారు. కొంతమంది ఉద్యోగాలు పోయి నిరుత్సాహంలో ఉన్నారు. కొంతమంది ఆస్తిపాస్తులు పోయి నిరుత్సాహంలో ఉన్నారు. కొందరు భవిష్యత్తు ఏమవుతుందో అని భయముతో నిరుత్సాహంలో జీవించే వాళ్ళని చూస్తున్నాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? విరిగి నలిగిన హృదయాలకి దేవుడు చేరువుగా ఉండి వాళ్ళని రక్షించేవాడిగా దేవుడు ఉంటాడని కీర్తన 34:18 వచనంలో మనం చదువుతూ ఉన్నాం. కీర్తన 34:18 వచనాన్ని చదువుదాం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. ఈరోజు విరిగి నలిగి ఉన్నారా? ఈరోజు వేసారిపోయినారా? ఈరోజు అలసిపోయినారా? ఈరోజు కుంగి కృషించిపోయినారా? అలాంటి వాళ్ళందరినీ కూడా యెహోవా చేరువుగా ఉండి మిమ్మల్ని రక్షించేవాడిగా ఉంటాడు అని కీర్తనకాడు అంటూ ఉన్నాడు. ఇంకొక మాటని బైబిల్లో చూద్దాం. కీర్తన 72:4 వచనాన్ని చూద్దాం. సామ్ 72:4. కీర్తన 72:4 వచనంలో దేవుడు ఎవరిని రక్షిస్తాడు, ఎలా రక్షిస్తాడు అనే మాట అక్కడ రాయబడి ఉంది. ప్రజలలో శ్రమనందు వారిని అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగొట్టును. బీద వాళ్ళని ఆయన రక్షించెదడు అన్నది. హీ సేవ్స్ ద నీడీ అనే మాట మనం ఇంగ్లీష్ బైబిల్లో చదువుతున్నాం. మన మంచిది పాత నిబంధనలో దేవుడు ఏ సందర్భాల్లో తన ప్రజల్ని రక్షిస్తాడో అది మనం చదువుకుంటూ వచ్చాం. మంచిది మన నూతన నిబంధనలో మనం చూసినట్లయితే మనకి దావీదు పట్టణములో రక్షకుడైన క్రీస్తు జన్మించాడు. చాలామంది క్రిస్మస్ చేసుకుంటారు. క్రిస్మస్కి చాలా డబ్బులు ఖర్చు పెడతారు. చాలా మంచిది, క్రిస్మస్ జరుపుకోవాలి. కానీ దానికంటే ముందు నీ రక్షకుడు ఈ భూలోకంలో ఎందుకు జన్మించాడో నువ్వు తెలుసుకోవాలి. ఆయన జన్మించినందులకు ఆయన ఇచ్చిన రక్షణ నీకు సురక్షితంగా ఆ రక్షణలో నువ్వు ఉన్నావా లేదా అనే విషయాన్ని నువ్వు ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఒకవేళ క్రీస్తు ఇచ్చిన రక్షణ మనకు లేనట్లయితే, మన క్రైస్తవ పేరున్నా కానీ మనం రక్షణలో లేనట్లయితే మనం క్రిస్మస్ జరుపుకున్నది వ్యర్థమే. రక్షకుడు ఏ ఉద్దేశం కోసం వచ్చాడో ఆ యొక్క ఉద్దేశానుసారంగా మనము రక్షణలో లేనట్లయితే మనం క్రిస్మస్ జరుపుకొని వ్యర్థము అనే మాటని ఈరోజు చెప్తూ ఉన్నాను.
మరి రక్షకుడు ఎందుకు వచ్చాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు అనే రక్షకుడు మొట్టమొదటిగా ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు అనే మాట అక్కడ రాయబడింది. వై హీ కేమ్, ఎందుకు యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు అనే మాట అక్కడ రాయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. రక్షకుడైన క్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే తన ప్రజలని పాపము నుంచి రక్షించడానికి వచ్చాడు. చూడండి, ఆ రోజు రోమా చక్రవర్తులు ఉన్నారు. వాళ్ళకి అన్ని రకాల హంగులు ఆర్భాటాలు ఉండేవి, సైన్యం ఉండేది, డబ్బు ఉండేది, అన్నీ ఉండేవి. కానీ వాళ్ళెవరు కూడా మనుషుల పాపాల నుంచి రక్షించేవారు కాదు. ఆర్భాటంగా వాళ్ళు ఒక పట్టణాన్ని కాపాడేవాళ్ళేమో, ఆర్భాటంగా ఒక దేశాన్ని కాపాడేవాళ్ళేమో. కానీ ఈరోజు దావీది పట్టణంలో పుట్టిన ఈ యేసుక్రీస్తు పరలోక మహిమను విడిచి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే తన ప్రజలని పాపము నుంచి రక్షించడానికి వచ్చాడు. ఆ పాపము నుంచి రక్షణ ఉన్నప్పుడే మనము పరలోక రాజ్యానికి వారసులు కాగలుగుతాం. 2 విషయాలు చాలా స్పష్టంగా యేసయ్య ఈ భూలోకానికి రక్షకుడికి వచ్చాడు. ఒకటి, మన పాపముల నుంచి మనకి విడుదల దయచేయడానికి. 2, దేవుని ఉగ్రత నుంచి మనందరినీ కూడా తప్పించడానికి ఈ భూలోకానికి రక్షకుడిగా వచ్చాడు. హీ కేమ్ యాజ్ ఎ సేవియర్ టు డెలివర్ us from all our sins. Secondly, he came so that we may escape the wrath of God. దేవుని యొక్క ఉగ్రతని మనం తప్పించుకునే వారిగా ఉండాలని రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 9వ వచనం సమయం ఉన్నప్పుడు చదువుకోండి. మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే దేవుడు తన ఉగ్రత నుంచి మనం తప్పించడానికి క్రీస్తుని భూలోకానికి పంపించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు సూటిగా మీ అందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను. చాలాసార్లు ఈ పాట పాడుకుంటాం, ఏ గుడిలోనో పుడితేనో కాదు జయంతి, క్రీస్తుని హృదయములోనే పుడితే నిజమైన జయంతి అని అంటాం. నిజమైన క్రీస్తు జయంతి అని మనం పాటలు పాడుకుంటాం. ఈరోజు మనము ఆ రక్షకుడు ఏ ఉద్దేశం కోసమైతే వచ్చాడో ఆ రక్షకుడు వచ్చిన ఉద్దేశానుసారంగా మనము స్థిరమైన రక్షణలో ఉన్నామా? యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ రక్షణ సువార్తని ప్రకటిస్తూ వచ్చాడు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది, ఆయన నామంలో తప్ప ఇంకొక నామంలో రక్షణ లేదు అనే మాటని మనం చదువుతూ ఉన్నాం. జక్కయ్య కూడా ఈ రక్షణ కోసమే తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి, తనకున్న పేరును కావచ్చు, డబ్బును కావచ్చు, ఆస్తిని కావచ్చు, ఇవన్నీ నాకేం అవసరం లేదు, నాకు రక్షణ కావాలి అని సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడే యేసు ప్రభు ఆయన ఇంటికి వచ్చి, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది అనే మాటని జక్కయ్య కుటుంబానికి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవుడిగా మనందరికీ కూడా దేవుడిచ్చే రక్షణ చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం. బ్రదర్, నేను రక్షణలోనే ఉన్నాను కదా, నాకేమైంది, నేను బాగానే ఉన్నాను కదా అనే మాట చాలామంది చెప్తూ ఉంటారు. లేదండి, క్రైస్తవులందరికీ ప్రార్థనగానే ఒక దగ్గర గుమికూడతాం, పాటలు పాడతాం, వాక్యం చదువుకుంటాం, వాక్యాన్ని విశ్లేషించుకుంటాం, కొద్దిసేపు విజ్ఞాపన ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఏమనుకుంటాము, ఆహా ఈరోజు నేను చక్కగా ప్రార్థనలో గడిపాను, సుమారు 1.5 గంట ప్రార్థనలో గడిపాను. కానీ ఒక ప్రశ్న సూటిగా అడగాలనుకుంటున్నాను. ఎన్ని రోజులైంది, లేకపోతే ఎన్ని నెలలైంది, లేకపోతే ఎన్ని సంవత్సరాలైంది నీ దేవుడి సన్నిధిలో నీవు కూర్చొని నీ పాపాలను బట్టి నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుడి సన్నిధిలో నీ పాపాన్ని బట్టి ఏడ్చిన దినాలు ఎన్ని రోజుల క్రితం ఏడ్చారు? ఎన్ని రోజుల క్రితం దేవుడి దగ్గర మీ పాపాన్ని ఒప్పుకున్నారు? ఎన్ని సంవత్సరాల క్రితం నీ పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నారు? ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనము రక్షణలో ఉండడము అంటే
మనము అనుదినము దేవుడితో నడవడము అంటే ఏ రోజుకి ఆ రోజు మనం దేవుడి సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడగబడి మనము దేవుడితో నడవడము చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు కొంతమంది పాపాన్ని ఒప్పుకోరు, మారు మనసు పొందరు, పశ్చాత్తాపం పొందరు. అందుకే ఎవరైతే వాళ్ళ పాపాన్ని ఒప్పుకోరో, ఎవరైతే పశ్చాత్తాపడరో, ఎవరైతే వాళ్ళ యొక్క పాపానికి క్షమాపణ పొందుకోరో దేవుడి దగ్గర నుంచి, వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి ప్రార్థనా జీవితం ఉండదు, దేవుని వాక్యం అంటే ఆసక్తి ఉండదు, ప్రార్థనకి వెళ్దామంటే ఆసక్తి ఉండదు, వాళ్ళకన్నీ బోరుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆత్మలో దేవుడికి వాళ్ళకి ఒక అడ్డుగోడు ఉంది, అది పాపం. ఆ పాపాన్ని బట్టి వాళ్ళు పశ్చాత్తాపడలేదు, ఆ పాపం బట్టి వాళ్ళు దేవుడి దగ్గర క్షమాపణ అడగలేదు. అందుకే ఆ పాపము అలాగే ఉండిపోయింది. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే అన్రిపెంటెడ్ సిన్. అన్రిపెంటెడ్ సిన్. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? కీర్తన 32 మొదటి వచనంలో బైబిల్ ఏం చెప్తుందా? బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరి అతిక్రమము క్షమించబడిందో ఆ నరుడు ధన్యుడు అనే మాట అక్కడ మనం చదువుతున్నాం. కీర్తన 32 మొదటి 2 వచనాలను చూద్దాం. తన అతిక్రమములను పరిహారము నొందని వాడు, తన అతిక్రమమును పరిహారము నొందని వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యు ఆర్ బ్లెస్సెడ్. ఎప్పుడు? నీ పాపానికి ప్రాయశ్చిత్తం పొందినప్పుడు, నీ పాపము నీ అతిక్రమము క్షమించబడ్డప్పుడు నువ్వు ధన్యులు. చాలామంది అంటారు, ఎందుకు బ్రదర్ నేను దీవించబడట్లేదు, నేను సుమారు రోజు 2 గంటలు ప్రార్థనలో గడుపుతాను, గంట సేపు ప్రార్థనలో గడుపుతాను. ఎందుకంటే మీరు ప్రార్థన పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు, కానీ వ్యక్తిగతంగా దేవుడి సన్నిధిలో ఉండి నీవు చేసిన పాపాన్ని బట్టి, నువ్వు నడుస్తున్న విధానాన్ని బట్టి నువ్వు దేవుడి దగ్గర పశ్చాత్తాపడట్లేదు, నీ పాపాన్ని ఒప్పుకోవట్లేదు. అందుకే నీ పాపము క్షమించబట్లేదు. రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా పాపం యొక్క వేతనం, పాపం యొక్క జీతం మరణం. ఆ పాపము అడ్డుగోడగా ఉండి నిన్ను ఆశీర్వాదంలో నడిపించట్లేదనే విషయాన్ని ఈరోజు చెప్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు కూడా మీలాగా నాలాగా తప్పు చేశాడు. యేసు ప్రభు 3 సార్లు ఎవరో నాకు తెలియదని బొంకాడు. కానీ పేతురు ఏం చేశాడు తెలుసా అండి? దాని తర్వాత వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? ఆయన చేసిన తప్పును బట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆయన చేసిన అపరాధాన్ని బట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆయన చేసిన ఆ యొక్క పాపాన్ని బట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈరోజు క్రైస్తవులకు అలవాటైపోయింది ఏకాంతంగా ఒక్కసారి నువ్వు కూర్చుంటే, నేను ఎప్పుడైనా నా దేవుడి సన్నిధిలో కూర్చుంటే అద్దంలాగా నేను చేసే ప్రతి పాపం, నేను అవిధేయతగా ఉన్న ప్రతి విషయం దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దానన్నిటికీ నేను క్షమాపణ అడిగినప్పుడు మనము దేవుడి చేత క్షమించబడతాం. అప్పుడే దేవుడి సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. ఈరోజు ఆ ప్రక్రియ క్రైస్తవ జీవితంలో జరగడం లేదు. అందుకే ప్రార్థన అంటే ఆసక్తి లేదు. యు డోంట్ కన్ఫెస్ యువర్ సిన్. కీర్తనకాడు ఏమన్నాడు చూద్దాం. కీర్తన 32:5 వచనాన్ని చూద్దాం. కీర్తన 32:5 వచనాన్ని చూద్దాం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఎన్ని సంవత్సరాలైంది నీ పాపం ఒప్పుకొని? ఎన్ని నెలలైంది నీ పాపం ఒప్పుకొని? పర్వాలేదులే, దేవుడు క్షమించేశాడు. సామెతల్లో ఒక మాట, ఆ మాట కంప్లీట్ చేద్దాం, ఆ వాక్యాన్ని కంప్లీట్ చేద్దాం. 29:5 వచనం, 32:5 వచనం చూద్దాం. కీర్తన, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. ప్రేమ దేవుని బిడ్డలారా, యెహోవా సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకునే వారిగా ఉండాలి. యు షుడ్ కన్ఫెస్ యువర్ సిన్. నీ పాపాన్ని ఒప్పుకోనంత కాలం ఆ పాపము అలాగే ఉండిపోతుంది. అది నీకు అడ్డుగోడగా ఉంటుంది, నీ ఆశీర్వాదానికి అడ్డుగోడగా ఉంటుంది. ఆ అడ్డుగోడగా ఉండి ఏమవుతుందో తెలుసా అండి? నీ ఆత్మలోకి ఏం జరుగుతుందో చూద్దాం. 32వ అధ్యాయం
కీర్తన 32 అధ్యాయం 2వ వచనం చూద్దాం. కీర్తన 32 అధ్యాయం 2వ వచనం ఏం జరుగుతుందో చూద్దాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అప్పుడేమవుతుందంటే నీ ఆత్మలో కపటం ఉంటుంది, దోషం ఉంటుంది. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిసిట్ ఇన్ యువర్ స్పిరిట్. ఆ ఆత్మలో కపటం ఉన్నప్పుడు, ఆత్మలో పాపం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు బైబిల్ చదవలేవు, ప్రార్థనకి ఆసక్తిగా వెళ్ళలేవు, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించలేవు. ప్రేమ దేవుని బిడ్డారా, మరి క్రైస్తవులుగా మనం పడిపోతూ ఉంటాం. పడిపోవడం సహజం. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఎవరైతే దావీదు అంటాడు, ప్రభువా నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను పాపాత్ముని అంటాడు. మళ్ళీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరైనా పాపం చేస్తారా? ఎందుకంటున్నా అంటే దావీదు ఆ మాట, నేను పాపపు స్వభావముతో పుడుతున్నాను. ఈరోజు పాపపు మనము క్రైస్తవులుగా ఉన్నప్పటికీ, క్రీస్తు రక్తంలో కడగబడ్డప్పటికీ మనలో పాపపు స్వభావము అనేది ఉందని మీకు చెప్తూ ఉన్నాను. అందుకే పౌలు ప్రార్థన చేశాడేమని, ప్రభువా నేను ఏం చేయాలనుకున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటానో దాన్నే చేస్తున్నాను పౌలు భక్తుడు ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే శరీరము బలహీనము. ఈరోజు ఆ బలహీనత గురించి దేవుడు మాట్లాడలేదు. దేవుడు అన్నారు, నీవు చేసిన పాపము దేవుడి సన్నిధిలో ఒప్పుకొని ఆ పాపానికి క్షమాపణను పొందుకుంటున్నావా? ఆ పొందుకుంటుంటేనే నీవు సంపూర్ణ రక్షణ అనుభవంలో నువ్వు కొనసాగగలుగుతావు. చాలామంది ఆడవాళ్ళకి అడుగుతాను, అమ్మ ఇల్లు రోజుకొకసారి ఊడ్చుకుంటారా, నెలకొకసారి ఊడ్చుకుంటారా అని. ఎప్పుడు ఊడ్చుకుంటారు? ఇల్లు రోజు ఊడ్చుకుంటారు. ఎందుకు? మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి కాబట్టి. కొంతమంది రోజుకు 2 సార్లు ఊడ్చుకుంటారు, ఇంకా శుభ్రంగా ఉండాలని. మన హృదయాన్ని సంవత్సరానికి ఒకసారి శుభ్రం చేసుకుంటే ఎలా? నెలకు ఒకసారి శుభ్రం చేసుకుంటే ఎలా? అసలు శుభ్రమే చేసుకోకపోతే ఎలా? సామెతలు 29:13 వచనంలో ఏం చెప్తుందో చూద్దాం. సామెతలు 28:19 వచనం 13 వచనం. సామెతలు 28:13 వచనం చూద్దాం. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. yes, we might have sinned. మనం పాపం చేసి ఉంటాం. దావీదు ఎందుకు దేవుడు దయని పొందుకున్నాడంటే, దావీదు ఒక వ్యభిచారం పాపం చేశాడు, దావీదు ఒక అతని హత్య చేశాడు, అయినా దేవుని దయని ఎందుకు పొందుకున్నాడు తెలుసా? దావీదు నాతాను ప్రవక్త చెప్పినప్పుడు దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అందుకే దేవుని దయను మళ్ళీ పొందుకున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రక్షకుడు ఆ రక్షణ స్వార్థని తీసుకొచ్చినప్పుడు ఆయన కృప వల్ల మనందరము రక్షణ పొందుకున్నాం. కానీ రక్షణ పొందుకున్న మనం ఉచితంగా దేవుని కృప వల్ల రక్షణ పొందుకున్న ఆ రక్షణని నిర్లక్ష్యం చేసిన వారి గతి ఏమవునో అని హీబ్రూలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతున్నాం. ఎస్, రక్షణ దేవుని కృప వల్ల మనం పొందుకున్నాం, దేవుని ప్రేమ వల్ల మనం పొందుకున్నాం. కానీ ఆ రక్షణ నిర్లక్ష్యం చేయడం అంటే ఏంటి? పాపము చేస్తూ మారు మనసు లేకుండా ఇష్టానుసారంగా జీవించడము రక్షణని నిర్లక్ష్యం చేయడమే. పాపము చేస్తూ అదే పాపంలో జీవిస్తూ మారు మనసు లేకుండా జీవించడము రక్షణని నిర్లక్ష్యము చేయడమే. దేవుని వాక్యాన్ని వింటూ ఆ దేవుని వాక్యానికి లోబడపోవడము రక్షణని నిర్లక్ష్యం చేయడమే. 2 రకాల ప్రజలు ఈ లోకంలో చూస్తాం. మొదటి రకానికి చెందిన వాళ్ళు రక్షణని తృణీకరిస్తారు. దే రిజెక్ట్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. నీ రక్షకుడు ఈ భూలోకానికి రక్షణని తీసుకొని వచ్చాడు. ఆ రక్షణని చాలామంది తృణీకరిస్తారు. రెండో రకానికి చెందిన
ఆ ఉచితంగా పొందుకున్న ఆ రక్షణని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. దే నెగ్లెక్ట్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. వీళ్ళిద్దరికీ ప్రతిదండన ఉంటుంది. రోమీలకు రాసిన లేఖలో ఆ మాట మనము చదువుకుంటాం. రోమీలకు రాసిన లేఖలో ఆ మాటని మనము చదువుకుంటాం. ఒక్కసారి ఆ మాట రోమీలు 11వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. రోమీలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. చూడండి, రెండు ఉంటాయి. ఒకటి దేవుని అనుగ్రహము, రెండు దేవుని కాఠిన్యము. వన్ ఈస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, నెక్స్ట్ ద సివియరిటీ ఆఫ్ గాడ్. సో మనము దేవుని అనుగ్రహము పొందుకున్న వారిగా, దేవుని రక్షణలో కొనసాగే వారిగా ఉండాలి. అంతేకాని ఆయన ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేసి దేవుని కాఠిన్యానికి, దేవుని తీర్పుకు, దేవుని ఉగ్రతకు గురి కాకూడదు అనే మాటని అక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు. ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్న మనం ఒక్కసారి మన హృదయాన్ని క్లీన్ చేసుకున్నాం. ఇల్లు క్లీన్ చేసుకోవాలనుకుంటున్నారు, దేవుడికి స్తోత్రం. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ హృదయాన్ని శుద్ధీకరించుకోవడం. ఒంటరిగా దేవుడి సన్నిధిలో మనం కూర్చొని, ప్రభువా నేను చేసిన ప్రతి పాపాన్ని జ్ఞాపకం చేయి తండ్రి అంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఆ జ్ఞాపకం చేసినప్పుడు మన తప్పుని ఒప్పుకొని ఆ తప్పుని విడిచిపెట్టినప్పుడు మనం వర్ధిల్లుతామనే మాటని దేవుని వాక్యంలో చెప్తున్నాడు. నీ రక్షకుడికి నువ్వు పాపము ఒప్పుకున్నప్పుడు నీ రక్షకుడికి నీ పాపము క్షమించే అధికారం ఉంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా మనుష్య కుమారుడికి పాపము క్షమించే అధికారం ఉంది అనే మాట అక్కడ మనం చదువుతున్నాం. దేవునికి అధికారం ఉంది, కానీ దానికంటే ముందు ఏం కావాలంటే మనము ఏం చేయాలి? మన పాపాన్ని ఒప్పుకోవాలి. మంచిది, మనం ముందుకు వెళ్దాం. నీ రక్షకుడు ఒకటి నీ పాపము నుంచి సంపూర్ణ విడుదలనిస్తాడు. దాని తర్వాత క్రైస్తవుడిగా మనం ఆత్మీయతలో నడవాలి. ఆత్మీయతలో నడవాలి అంటే మనందరము కూడా శుద్ధీకరించబడాలి. వీ షుడ్ బి శాంటిఫైడ్. ఎప్పుడైతే మనం శుద్ధీకరించబడతామో ఆత్మీయతలో ఎదుగుతాం. చూడండి, మనం ఇల్లు క్లీన్ చేసుకుంటాం. ఇల్లు క్లీన్ ఎలా చేసుకుంటాము? ఒకటి నీటితోనే క్లీన్ చేసుకుంటామా? ఇంకేదైనా దాంట్లో సొల్యూషన్ వేస్తామా? ఏమేస్తాము? ఖచ్చితంగా ఏదో సొల్యూషన్, లైజాల్ వేస్తాము, ఫెనైల్ వేస్తాము, ఏదో ఒకటి వేస్తాం. బట్టలు ఉతుక్కుంటాం, డైరెక్ట్గా నీళ్ళలో బట్టలు ఉతుకుతామా? ఏం చేస్తాం? ఖచ్చితంగా సబ్బునో, నిర్మానో, లేకపోతే వాషింగ్ పౌడర్ ఏదో మనం వాడతాం. మన ఆత్మీయ స్థితిలో ఇంకా వెదగాలి అంటే 3 విధాలుగా దేవుడు మనల్ని శుద్ధీకరిస్తాడు. ప్రతి క్రైస్తవుడు ఈ 3 విధాలుగా వాళ్ళని వాళ్ళు శుద్ధీకరించుకోవాలి. మొట్టమొదటిగా క్రీస్తు రక్తము వల్ల మనల్ని శుద్ధీకరిస్తాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా, 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా దేవుడు మనల్ని శుద్ధీకరిస్తాడు తన పరిశుద్ధ రక్తం వల్ల. మన రక్షకుడి నిష్కలంకమైన పవిత్రమైన రక్తం వల్ల మనల్ని దేవుడు శుద్ధీకరిస్తాడు. రెండవదిగా దేవుడు తన వాక్యం వల్ల మనల్ని శుద్ధీకరిస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని శుద్ధీకరిస్తాడు. హీ శాంటిఫైస్ us with his word అనే మాట అక్కడ ఉంది. మనం ఒకసారి వాక్యం చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. చూడండి, వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యం ద్వారా. అందుకే క్రైస్తవులు క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని వినడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల దేవుడు మనల్ని శుద్ధీకరిస్తూ ఉన్నాడు తన వాక్యము ద్వారా. మూడవదిగా మనము దేవుని ఆత్మ చేత మనం శుద్ధీకరించబడాలి. థర్డ్లీ, వీ షుడ్ బి శాంటిఫైడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. రోమీలకు రాసిన లేఖ 15వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన లేఖ 15వ అధ్యాయం 16వ వచనం చూద్దాం.
రోమీలకు రాసిన లేఖ 15వ అధ్యాయం 16వ వచనం. అయినను ఆ. అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి ఆ. అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఆ. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు రాయిచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఒక మనము ఇంగ్లీష్ బైబిల్లో 15వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నాం. వీఆర్ సాంటిఫైడ్ బై ద హోలీ స్పిరిట్ అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ఆ మాట ఉందామా బైబిల్లో? పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి మనము పరిశుద్ధపరచబడి శుద్ధీకరించబడుతున్నాం. సో ప్రేమ దేవుని బిడ్డలారా, వీఆర్ సాంటిఫైడ్ బై 3 థింగ్స్. మన రక్షకుడు మనల్ని మూడిటి ద్వారా మనల్ని శుద్ధీకరిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా పాపము నుంచి మనకు విడుదలనిస్తున్నాడు. రెండవదిగా మనల్ని శుద్ధీకరిస్తూ ఉన్నాడు. ఎలా శుద్ధీకరిస్తున్నాడు? క్రీస్తు రక్తం వల్ల మనల్ని శుద్ధీకరిస్తున్నాడు. రెండవదిగా దేవుని వాక్యం ద్వారా మనల్ని శుద్ధీకరిస్తున్నాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని శుద్ధీకరిస్తున్నాడు. అందుకే క్రైస్తవుడు పరిశుద్ధాత్మతో సహవాసంలో మనం జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆదరణకర్తగా, నిన్ను హెచ్చరించేవాడిగా, నిన్ను ఓదార్చేవాడిగా, నిన్ను క్రీస్తు వైపు నడిపించేవాడిగా, ఎప్పుడు నీలో ఉండి నడిపించేవాడిగా ఉంటాడు. చాలామంది పరిశుద్ధాత్మ సహవాసంలో ఉండరు. చాలామంది పరిశుద్ధాత్మతో నడవరు. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి లేకపోతే దేవుని వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు ఉండరు. సో వీఆర్ సాంటిఫైడ్ బై ద హోలీ స్పిరిట్. ఇంకా మనం ముందుకెళ్తే నీ రక్షకుడు మనందరినీ కూడా ఏదో మన కుట్టిగా వచ్చి యేసయ్య నిన్ను నన్ను విమోచించలేదు. మూడవదిగా రక్షకుడు ఏం చేశాడంటే మనల్ని విమోచించడానికి వచ్చాడు. విమోచించడం అంటే రిడీమ్డ్ అంటే ఇంకో మాట చెప్పాలంటే మనల్ని వెలనిచ్చి ఆయన కొన్నట్లుగా బైబిల్లో రాయబడింది. రక్షకుడు ఆయన మనం తీసుకోలేదు, వెలనిచ్చి కొన్నాడు. మరి ఏం వెలనిచ్చాడు? డబ్బులు ఇచ్చాడా? బంగారం ఇచ్చాడా? ఏం వెలనిచ్చాడు? 1 పేతురు 1వ అధ్యాయంలో మనం చదువుతా ఉన్నాం. ఆయన తన అమూల్యమైన రక్తము చేత నిన్ను నన్ను వెలనిచ్చి కొన్నాడు. ఎలా కొన్నాడు? డబ్బుతో కొనలేదు, బంగారంతో కొనలేదు. తన అమూల్యమైన రక్తముని వెలనిచ్చి క్రీస్తు మనల్ని సంపాదించుకున్నాడు అనే మాటని మనం బైబిల్లో చదువుతున్నాం. హీ రిడీమ్డ్ us. మొట్టమొదటిగా రక్షకుడు ఏం చేశాడు? మనల్ని పాపము నుంచి మనల్ని విడుదల దయచేశాడు. రెండవదిగా రక్షకుడు ఏం చేస్తున్నాడు? మనల్ని శుద్ధీకరిస్తున్నాడు. మూడవదిగా రక్షకుడు ఏం చేస్తున్నాడు? మనల్ని విమోచిస్తూ ఉన్నాడు. మరి ఎలా విమోచించాడు? కీడుకి కీడు చేసి విమోచించాడా? లేకపోతే మంచికి కీడు చేసి విమోచించాడా? లేకపోతే కీడుకి మంచి చేసి విమోచించాడా? కీడుకి ప్రతిగా మంచి చేసి మనల్ని విమోచించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ జరుపుకోే ముందు మనం ప్రశ్నించుకోవాలి. ఒకటి ఏంటంటే, నేను స్థిరమైన రక్షణలో కొనసాగుతున్నానా, లేకపోతే నా రక్షణని నేను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నానా? ఆత్మీయంగా నేను స్థిరంగా లేనట్లయితే, ప్రార్థన చేయడానికి నాకు ఆసక్తి లేనట్లయితే, ప్రార్థనకు వెళ్ళడానికి నాకు ఆసక్తి లేనట్లయితే, బైబిల్ గ్రంథాన్ని చదవడానికి నాకు ఆసక్తి లేనట్లయితే, దేవుని ఆరాధించడంలో నాకు ఆసక్తి లేనట్లయితే, నేను స్థిరమైన రక్షణలో లేనట్లు, స్థిరంగా ఆత్మీయతలో నేను కొనసాగనట్లు. స్థిరంగా ఆత్మీయతలో కొనసాగేవాడు, తన రక్షణలో ఉండేవాడు, ఆయన కాళ్ళు లేడి కార్ల వల్లే పరిగెడతాయి. ఎక్కడికంటే దేవుడి సన్నిధిలోకి. హల్లెలూయా. చివరిగా మనం ఒక మాటను చూద్దాం. రక్షకుడు ఏం చేశాడు అంటే, పాపాత్ములుగా ఉన్న మనల్ని నీతిమంతులు చేశాడు. మనం చదువుతున్నాం రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో, ఒక మనిషి అవిధేయత వల్ల ఈ లోకంలోకి పాపం వచ్చిందే, ఒక వ్యక్తి విధేయత వల్ల
తన ప్రజలందరికీ కూడా ఆయన వల్ల నీతి వచ్చినట్లుగా పౌలు రోమీలకు రాస్తున్నాడు. అవునండి, ఈరోజు నీతి వస్త్రం చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవుడికి. ఎందుకంటే మనం దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు వాక్యం పలుకుతుంది, పాపాత్ముల ప్రార్థన దేవుడు వినడంట. ఎవరు ప్రార్థన ఉన్నాడు? మీరు టైం ఉన్నప్పుడు చదువుకోండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. గాడ్ విల్ నాట్ లిసన్ టు ద సిన్నర్స్. మరి దేవుడు మన ప్రార్థనని వినాలి అంటే మనము నీతిమంతులుగా, మనం పాపాత్ములమే, కానీ దేవుడు ఏం చేశారంటే, యేసయ్య ఏం చేశారంటే, తన సంపూర్ణ విధేయత వల్ల ఆయన నీతిమంతులుగా ఎంచబడ్డాడు. కాబట్టి ఆ నీతి వస్త్రాన్ని, తన నీతిని మనకిచ్చి మనల్ని నీతిమంతులుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆ మాటను ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 17, 18 వచనాలను చదువుకుందాం. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 17, 18 వచనాలను చూద్దాం. మరణము ఒకని అపరాధం మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన, ఒక్క నీతి కార్యం వల్ల, ఒక్క పుణ్యకార్యం వల్ల కృపాదానమును మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఎస్, వి ఆర్ ఎర్నింగ్ రైచియస్నెస్. దేవుని నీతిని మనం పొందుకుంటూ ఉన్నాం. సో ఈరోజు రక్షకుడు నీకేం చేస్తూ ఉన్నాడు? రక్షకుడు నీ పాపం నుంచి విడుదలొచ్చి నీకు రక్షణ ఇస్తూ ఉన్నాడు. నీ రక్షకుడు నిన్ను శుద్ధీకరిస్తూ ఉన్నాడు. దేవుని క్రీస్తు రక్తం ద్వారా, దేవుని వాక్యం ద్వారా, ఇంకా పరిశుద్ధాత్మ దేవుని వల్ల నీ రక్షకుడు నిన్ను విమోచించాడు. తన అమూల్యమైన రక్తం ద్వారా నిన్ను విమోచించాడు, నిన్ను వెలనిచ్చి కొన్నాడు. నీ రక్షకుడు కీడు నుంచి మేలు కాకుండా ఆయన కీడు నుంచి మేలు చేసి మనందరినీ కూడా సంపాదించినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అంతేకాదు, చాలా ప్రాముఖ్యమైనది, నీ రక్షకుడు నీకు నీతి ఇస్తూ ఉన్నాడు. ఆ నీతి ద్వారా అబ్బా తండ్రి అనే పిలవడానికి అర్హతని మనకిస్తూ ఉన్నాడు. అందుకే వాక్యం పలుకుతుంది, నీతిమంతుల ప్రార్థన బహుశక్తివంతమైంది, నీతిమంతుల ప్రార్థన బహుబలమైంది అనే మాటని వాక్యంలో మనం చూస్తున్నాం. ద ప్రేయర్ ఆఫ్ ద రైచస్ ఈజ్ ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ అనే మాటని మనం బైబిల్లో చదువుతాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎస్, క్రిస్మస్ జరుపుకోబోతున్నాం. కానీ ఈరోజు మన హృదయాన్ని ఖాళీ చేసుకుందాం. మన ఆత్మలో కలుషితం లేకుండా, దే షుడ్ నాట్ బి ఎనీ డెసిట్ ఇన్ యువర్ స్పిరిట్. చాలామంది ప్రార్థన చేస్తారు, నేను చెప్పినట్లుగా. ఎస్, మీరు పాటలు పాడతారు, వాక్యాన్ని చదువుతారు, విజ్ఞాపన ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసామనుకుంటున్నారు. కానీ నువ్వు చేసిన పాపం, నువ్వు పశ్చాత్తాపడినంత వరకు, నీ పాపము ఒప్పుకోనంత వరకు, నీ పాపాన్ని బట్టి మారు మనసు పొందినంత వరకు, నీ పాపం క్షమాపణ పొందినంత వరకు ఆ పాపం అలాగే ఉంటుంది. ఈరోజు మంచి సమయం మన హృదయాన్ని శుద్ధీకరించుకోవడానికి. ఈరోజు బెత్లెహేము నగరంలో, దావీదు పట్టణంలో రక్షకుడు నీకు జన్మించాడు. ఆ జన్మించిన రక్షకుడు ఏమంటున్నాడంటే, నీకు పాపము నుంచి విడుదల అని అంటున్నాడు. బెత్లెహేము నగరములో, దావీదు పురములో జన్మించిన ఆ రక్షకుడు నీకు స్వస్థత అని పలుకుతూ ఉన్నాడు. బెత్లెహేము పట్టణములో, ఆ దావీదు పురములో జన్మించిన రక్షకుడు ఏమంటున్నా అంటే, నీవు కదలక మెదలక ఉండు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో ఆ పోరాటము ఆ యుద్ధము నాది అని అంటూ ఉన్నాడు. బెత్లెహేము నగరంలో, దావీదు పురములో పుట్టిన ఆ రక్షకుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు భయపడకు, మరణాన్ని నేను జయించాను, నీకు నిత్య జీవాన్ని ఇస్తాను అంటున్నాడు. చివరిగా
బెత్లెహేము నగరంలో దావీదు పురములో పుట్టిన ఆ రక్షకుడు ఏమంటున్నా అంటే, మీ అందరికీ కూడా పరిశుద్ధాత్మ అనే వరాన్ని నేను ఇచ్చాను, ఆ పరిశుద్ధాత్మ దేవుడిలో మీరు నడవండి అని చెప్తూ ఉన్నాడు. మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టలేదు, అనాథలుగా వదిలిపెట్టను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తాడు, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని రక్షణలో స్థిరంగా కొనసాగే విధంగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని విన మనం ఈ క్రిస్మస్ జరుపుకోబోతుండగా మనల్ని మనం ఒక్కసారి తయారు చేసుకుందాం. ఒకవేళ మీరు ఏదైనా పాపం మర్చిపోయినట్లయితే దేవుడి సన్నిధిలో అడగండి, ప్రభువా నేను ఏదైనా మర్చిపోయానా? ఎస్, పదే పదే మనం దేవుడిని అడగాలి. మనకు ఒక అలవాటు ఏంటంటే, ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అడిగే అలవాటు. కానీ ఏ రోజు కూడా నోరు తెరిచి, ప్రభువా నేను చేసిన తప్పులని జ్ఞాపకం చేయి ప్రభువా అని చాలా తక్కువ మంది అడుగుతారు. చాలా తక్కువ మంది అడుగుతారు. నేనేం చేస్తానంటే, నా ముందు ఒక బుక్ పెట్టుకొని, పేపర్ పెట్టుకొని, దేవుడు గుర్తు చేసినప్పుడల్లా ఆ పేపర్ మీద రాస్తా పోతాను. షెకినా బైబిల్ కోర్స్లో మాకు ప్రక్రియ ఉంటుందండి. ఆ ప్రక్రియలో ఆ చివరి రోజు వాళ్ళు అభిషేకం పొందుకోబోయే ముందు రోజు అందరికీ ఒక వైట్ పేపర్ ఇస్తాం. ఆ వైట్ పేపర్ ఇచ్చి వాళ్ళకి ఇలాగే చెప్తాం, మీరు చిన్నప్పటి నుంచి మీరు చేసిన ప్రతి పాపాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ వైట్ పేపర్ మీద రాయండి అని చెప్తారు. మొదట మాకేం గుర్తు రావట్లేవు అన్నా అంటారు. కానీ దాని తర్వాత వాళ్ళు ఒక పేపర్ తర్వాత ఇంకొక పేపర్, ఒక పేపర్ తర్వాత ఇంకొక పేపర్, అలా అనేక పేపర్లు సుమారు 2.5 గంటల వరకు వాళ్ళ పాపాలు రాస్తూనే ఉంటారు. వాళ్ళు చెప్తారు, అన్న మేము పరిశుద్ధాత్మ దేవుని అడిగాం, వాళ్ళు దేవుడు గుర్తు చేస్తూ పోయాడు, మేము రాస్తూ పోయాం. కానీ ఎప్పుడైతే ఆ వైట్ పేపర్లో మేము రాసిన ఆ పాపాల్ని మేము ఒప్పుకొని మేము ప్రార్థన చేసుకున్నామో, దేవుడి దగ్గర క్షమాపణ పొందుకున్నామో, మేము సంపూర్ణ విడుదల పొందుకున్నాం. అవునండి, మన పాపము మనకు అడ్డుగోడగా ఉండకూడదు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి. మన పాపము దేవుడికి మనకి అడ్డుగోడగా ఉండకూడదు మనం అభిషేకం పొందుకోవడానికి. ఈరోజు ఈ నమ్మకంతో మనం ఒక్కసారి దేవుడి సన్నిధిలో నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి లేచి నిలబడి ఒక్కసారి ఈరోజు క్రిస్మస్ జరుపుకునే ముందు మన హృదయాన్ని, మన మనస్సుని ఒకసారి శుద్ధీకరించుకుందాం. ఒక్కసారి శుద్ధీకరించుకుందాం. నువ్వు పాపం చేసి మర్చిపోవచ్చు, కానీ ఆ పాపం అలాగే ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు పశ్చాత్తాపడదాం. మనం చేసిన ప్రతి పాపాన్ని బట్టి, మనం చేసిన ప్రతి అతిక్రమాన్ని బట్టి, మనం చేసిన ప్రతి దోషాన్ని బట్టి యేసయ్యని అడుగుదాం. యేసయ్యా నన్ను క్షమించు అని అడుగుదాం. యేసయ్యా నీ రక్తంలో నన్ను కడుగు అని అడుగుదాం. నీ రక్తంలో నన్ను కడుగు నాయనా. మా హృదయాన్ని మరొకసారి శుద్ధీకరించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.